ఈ వీడియోలో బీటెక్ ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ యువర్ 4 years బీటెక్ జర్నీ ఇన్ ద రైట్ వే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టేల్స్. Thank you so much for choosing this video for starting your BTech journey. సో దానికన్నా ముందు మీ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎందుకు అంటే మీరు వెబ్సైట్లో ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్స్ స్కోర్ చేసి యూ హ్యావ్ చూజన్ ద బెస్ట్ కాలేజ్. ఇది మా సీనియర్స్ నుంచి నాకు వచ్చిన గైడ్ యాజ్ వెల్ యాజ్ నాకు నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని కూడా మీతో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో అకాడమిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్లేస్మెంట్స్లో షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే CGPA వాజ్ ద ఫస్ట్ క్రైటీరియా టు ఫిల్టర్. ఎందుకు అంటే మీకు ఎంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా నో మ్యాటర్. ఎందుకు అంటే సో మెనీ పీపుల్ హ్యావ్ దట్ నాలెడ్జ్, బట్ హూ కన్సిస్టెంట్లీ మీ కన్సిస్టెన్సీని చూపించడానికి ఒకటే ఒక పాయింట్ CGPA. సో అది విత్ ప్రూఫ్తో ఉంటుంది కాబట్టి సో కాలేజ్ అనేది దాని మీదే ఫిల్టర్ చేస్తుంది, ఐదర్ ఏ కంపెనీకి కూడా. సో ఆల్మోస్ట్ నా CGPA వల్ల నేను ఇప్పటికి వచ్చి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్కి కూడా షార్ట్ లిస్ట్ అవుతూనే వచ్చాను అనమాట. సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్. ఫోకస్ ఆన్ దట్, మెయింటైన్ ఏ గుడ్ CGPA. లైక్ 70% అయితే ప్రతి సెమ్కి మెయింటైన్ చేయండి. ఎందుకంటే బిలో 10 LPA జాబ్స్ అన్నీ కూడా 65 to 70 అడుగుతాయి. అబౌట్ 10 LPA జాబ్స్ అన్నిటికి మినిమం 75% అయితే మ్యాండేటరీ ఉండాలి. సో ఈ CGPA రావాలంటే వాట్ షుడ్ ఐ నీడ్ టు డూ అంటే ఫస్ట్లీ క్లాసెస్కి అయితే రెగ్యులర్గా వెళ్ళండి. ఫస్ట్ ఇయరే కాబట్టి మీరు క్లాసెస్ మానేసి మీ ఓన్గా నేర్చుకోవడం అనేది ఇట్స్ రాంగ్ థింగ్ అనమాట. ఎందుకంటే యూ డోంట్ నో వాట్ సబ్జెక్ట్స్ ఆర్ వాట్స్ ద ఎన్వైర్మెంట్ ఇన్ యువర్ కాలేజ్. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ వన్ కాలేజ్ టు అనదర్. లైక్ మ్యాక్సిమం వుడ్ బి సేమ్, బట్ కొన్ని అయితే డిఫర్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ అయితే కాలేజ్కి వెళ్ళండి, మీ ఎన్వైర్మెంట్ని అర్థం చేసుకోండి, ఫ్రెండ్స్ని చేసుకోండి. లైక్ మీ థాట్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ మీ మైండ్ సెట్లో ఉన్న ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ని లైక్ అలవాటు చేసుకోండి, హ్యాబిచువేట్ టు దెమ్ లైక్ వాట్ దే ఆర్ టీచింగ్ అండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ యువర్ కాలేజ్ ఈజ్ అండర్ గోయింగ్ త్రూ, బికాస్ సమ్ కాలేజ్ వారీస్ టు అదర్. కాబట్టి అది మొత్తం అర్థం చేసుకున్నాక స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్. లైక్ టీచర్ ఏం చెప్తున్నా స్టార్ట్ టేకింగ్ ద నోట్స్ రెగ్యులర్లీ అండ్ యూ జస్ట్ డూ నీడ్ టు ప్రిపేర్. జస్ట్ లిజన్ కామ్లీ వాట్ ఎవర్ ద టీచర్ ఈస్ సేయింగ్. టీచర్ ఏం చెప్తున్నా మంచిగా విని నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. 6 సబ్జెక్ట్స్ ఉంటాయి ఎవ్రీ సెమిస్టర్స్కి. 6 నోట్బుక్స్ పెట్టండి, లేదా 2-in-1 పెట్టండి. ఎన్ని 4, 5, 6 3 నోట్బుక్స్ ఉంటే చాలు. 3 నోట్బుక్స్ తీసుకెళ్ళి ఒక సైడ్ ఒక సబ్జెక్ట్, ఒక సైడ్ ఒక సబ్జెక్ట్ అలా టీచర్ చెప్తుంది నీట్గా రాసుకోండి ప్రతి చాప్టర్ కూడా. యుల్ అండర్స్టాండ్ వై ఐఎమ్ సేయింగ్ దిస్ పాయింట్. తర్వాత ప్రతి సబ్జెక్ట్ రెగ్యులర్గా నోట్స్ రాసుకున్నాక ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్ అయితే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి. అటెండెన్స్ అయితే పక్కాగా మెయింటైన్ చేయండి. లైక్ అబౌవ్ 75% అట్లా కాలేజ్ బేస్డ్. మీ కాలేజ్ ఎంత అడిగితే అలా ఆ రిక్వైర్మెంట్లో మెయింటైన్ చేయండి. ఎందుకు అటెండెన్స్ ఇవన్నీ అంటున్నా అంటే మీ ల్యాబ్ మార్క్స్ అనేవి మీ మీద డిపెండ్ అవుతాయి. ఎంత మీరు మంచిగా ల్యాబ్ పర్ఫార్మ్ చేసినా సరే కొన్నిసార్లు మార్క్స్ పడకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ యువర్ సెల్ఫ్. మీ టీచర్ అనేవాళ్ళు వీరు క్లాస్కి రెగ్యులర్గా వస్తున్నారా లేదా, మీరు ల్యాబ్ బాగానే పర్ఫామ్ చేస్తారు, థియరిటికల్ మార్క్స్ మీకు పడిపోతాయి, ప్రాక్టికల్ మార్క్స్ పడతాయి. వైవా ఉంది, వైవా వాళ్ళ చేతిలోనే ఉంది. వైవా ఎంత అన్నా సరే కొన్ని మనం చెప్పలేని ఉంటాయి ఎంత మనం ప్రిపేర్ అయినా సరే, బికాజ్ మనకి ఆ కొంత నాలెడ్జ్లో వీ కెనాట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆ టైంలో. టీచర్ చేతిలోనే ఉంటాయి మార్క్స్ అనేవి. సో మీరు రెగ్యులర్ స్టూడెంట్ అయితే టీచర్స్కి కాన్సన్ట్రేటెడ్, టీచర్ ఐలో పడితే షీల్ వేర్ ద గుడ్ మార్క్స్ టు యూ. సో ల్యాబ్స్కి అయితే రెగ్యులర్గా వెళ్ళండి, టీచర్స్కి తో డిస్కస్ ఇంటరాక్ట్ అవ్వండి, డౌట్స్ అడగండి. Make yourself fall in the eye of your teacher, so you get a good marks in the lab itself. This is how the things which happen to me. అంటే నేను ఫేక్గా యాక్ట్ చేయమని చెప్పట్లేదు, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. లైక్ అందుకు ఇంపార్టెంట్ అంటున్నాను. దోస్ ఆల్సో గెట్ ఇన్ టు ద క్రైటీరియా ఆఫ్ మార్క్స్ అని. సో ల్యాబ్స్ అనేవి మీ CGPA మీద
మేజర్ ఇంపాక్ట్ని పే చేస్తాయి. ఎందుకంటే మీరు CGPA ఫుల్ మార్క్స్ లైక్ సబ్జెక్ట్లో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్న ల్యాబ్స్ అనేవి మీకు A+ పడకుండా B అట్లా పడ్డాయి అనుకో, మీ CGPA అనేది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. సో ల్యాబ్స్లో మ్యాక్సిమం అందరూ కూడా A+ వచ్చేలాగా ట్రై చేసుకోండి. చాలా ఈజీ. ఆ ఉన్న కోడ్స్ అండ్ ఉన్న ఏదైతే ఉందో అవి ప్రిపేర్ అయ్యి ఎగ్జిక్యూట్ చేసి నీట్గా ప్రాక్టీస్ చేసి వైవా మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో అలా రావాలంటే మీరు ఏం చేయాలి, రెగ్యులర్గా ల్యాబ్స్కి అటెండ్ అవ్వాలి. టీచర్ కాంటాక్ట్లో మీరు ఉండాలి. లైక్ కాంటాక్ట్ అంటే టీచర్ ఐసెట్లో మీరు పడాలి. సో యూ మస్ట్ బీ ఏ గుడ్ స్టూడెంట్ లైక్ దాట్. సో అండ్ అలానే కోర్ సబ్జెక్ట్స్ మీద స్ట్రాంగ్గా ఫోకస్ చేయండి. లైక్ ఎందుకు అంటే నేను ఇప్పుడు 4th ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్లో నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కూడా ఐఎమ్ స్టిల్ యూజింగ్. ఎందుకు C, Python, Java అండ్ DBMS, కంప్యూటర్ నెట్వర్క్స్, ఈ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో నోట్సెస్ మీరు అప్పుడే ప్రిపేర్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు వన్స్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యాక ఇవన్నీ మీరు రివైజ్ చేయాలి, మీ రెజ్యూమ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ. సో అన్ని వీడియోస్ సర్చ్ చేసి ఇట్స్ ఎ హార్డ్ థింగ్ రైట్. సో మీ దగ్గర నోట్స్ ఉంటే మీకు ఈజీగా రివైజ్ అయిపోద్ది. సో అప్పుడే నోట్స్ రాసుకునేటప్పుడు ప్రాపర్గా నోట్స్ రాసుకొని అది అలా పడేయకుండా నీట్గా మెయింటైన్ చేయండి. దాట్స్ మై సజెషన్. ఇట్స్ ఆల్ అబౌట్ అకాడమిక్స్. హోప్ యూ గాట్ క్లారిటీ. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అకాడమిక్స్లో కింద కమెంట్ చేయండి. కమింగ్ టు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు C అనేది స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం అన్ని కాలేజెస్కి కూడా Cతో స్టార్ట్ అవుతుంది. కొన్ని కాలేజెస్ బేస్డ్ ఆన్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అండ్ సెక్షన్స్ బట్టి వాళ్ళు కొన్ని సెక్షన్స్కి Python, కొన్ని మందికి C, దే విల్ స్టార్ట్ లైక్ దట్. సో ఎనీవే ద గుడ్ థింగ్ ఈజ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామింగ్ ఈజ్ C అనమాట. అదర్వైజ్ ఇఫ్ యువర్ కాలేజ్ మేక్ ఇట్ యాజ్ అ Python, యూ కెన్ స్టార్ట్ విత్ Python యాజ్ వెల్ యాజ్. సో డైలీ ఏం చేస్తారంటే ఓన్లీ 1 hour పెట్టుకోండి. ఫస్ట్ బేసిక్స్, లెట్ ద కాలేజ్ థింగ్స్ కంప్లీట్. కాలేజ్లో క్లాసెస్ అయితే C మీద వినండి, నోట్స్ రాయండి. అండ్ మీరు క్రోమ్లోకి వెళ్ళి కోడ్ షెఫ్ అని ట్రై చేయండి. కోడ్ షెఫ్ అని వెబ్సైట్లో ఇస్తే C ప్రోగ్రామింగ్ అని ఉంటుంది. C ప్రోగ్రామింగ్ మీద క్లిక్ చేసి స్టార్ట్ సాల్వింగ్ ద సింటాక్టికల్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమనట్లేదు. ఫస్ట్ మీరు సింటాక్స్ అనేది బేసిక్ థింగ్ కాబట్టి సింటాక్సెస్ మీదే సాల్వ్ చేయండి. తర్వాత C అయిపోతే వేరే ప్రోగ్రామింగ్ మీకు ఏదైతే జరిగితే అదా. వన్స్ మీరు సింటాక్సెస్ అన్నీ పర్ఫెక్ట్ అయిపోయాక ఆ కోడ్ షెఫ్లోకి వెళ్ళి C ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వెళ్ళి C, Python, Java అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. Cని చూజ్ చేసుకొని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. కోడ్ షెఫ్ నాకు ఈజీగా ఉంది, ఐ మీన్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అంటే GFG ప్లాట్ఫామ్ ఉంటుంది, లీడ్ కోడ్ ఉంటుంది. ఇలా ఈ అన్నిటిలో కూడా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. హ్యాకర్ ర్యాంక్లో కూడా. సో ఇవన్నీ మీకు కావాలంటే కింద కమెంట్ చేయండి. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ టు స్టార్ట్ దెమ్. సో ద ఫస్ట్ థింగ్ అయితే మీరు సింటాక్స్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఈ ఫస్ట్ సెమిస్టర్లో. అండ్ దెన్ స్టార్ట్ సాల్వింగ్ ఇన్ కోడ్ షెఫ్. సో డైలీ 1 hour అయితే స్పెండ్ చేయండి. తర్వాత యూ కెన్ స్టార్ట్ ద అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్. సో స్టక్ అయ్యే ఇష్యూస్ వస్తాయి మీకు. లైక్ యూ కెన్ స్టక్, ప్రాబ్లం అర్థం కావట్లేదు, క్వశ్చన్ అసలు నాకు క్వశ్చనే అర్థం కావట్లేదు, కోడ్ ఎలా రాస్తాను, లాజిక్ వచ్చిన టెస్ట్ కేసెస్ ఫెయిల్ అవుతున్నాయి. దీస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ యూ ఫేస్ కామన్లీ. సో ఫస్ట్లీ మీరు కోడింగ్ అనేది స్టార్ట్ చేయడం ఎలా అంటే మీకు వచ్చు సింటాక్స్ అది లైక్ థియరిటికల్గా, బట్ యూ థింక్ దట్ యు ఆర్ అండర్ కాన్ఫిడెంట్. నాకు అసలు ఆ కోడింగే రాదు, నాకు సింటాక్స్ వచ్చు, నేను ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా, మా ఫ్రెండ్స్ అందరూ సాల్వ్ చేస్తున్నారు, నాకు ఈ కోడింగ్ అది రాదు, అలా మీకు మీరు అనేసుకుంటారు. బట్ ద థింగ్ విచ్ ఐ హ్యావ్ నోన్ టు మై సెల్ఫ్ ఈజ్, నేను మీలాగా అలా అనుకునేదాన్ని. కొన్ని రోజుల తర్వాత ఐ స్టార్టెడ్ ఓపెనింగ్, ఐ సాల్వింగ్ దెమ్, ఐ స్టార్టెడ్ రీడింగ్ ద క్వశ్చన్, ఐఎమ్ ఏబుల్ టు డూ. ఐ డోంట్ నో హౌ. తర్వాత నాకు అర్థమైంది ఏమంటే నేనే అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యి నేనే ఓపెన్ చేయట్లేదు, చదవడానికి కూడా ఎఫర్ట్ పెట్టట్లేదు లైక్ ఆ ప్రాబ్లం ఏంటనేది. నాకు వచ్చు కానీ ఐఎమ్ ఫీలింగ్ అండర్ కాన్ఫిడెంట్ దట్ ఐ కాంట్ డూ. అక్కడ వచ్చింది రాంది పక్కన పెడితే స్టార్ట్ పుట్టింగ్ ద ఎఫర్ట్ అనేది నా సజెషన్ అనమాట. స్టార్ట్ రీడింగ్ దట్ క్వశ్చన్ అగైన్. ఫస్ట్ డే చదవండి రాదు, మళ్ళీ సెకండ్ డే చదవండి అదే క్వశ్చన్ రాదు, ఒక 2 days అలా ఆలోచించండి అదే ప్రాబ్లం మీద. అండ్ థర్డ్ డే యుల్ స్టార్ట్ సాల్వింగ్ దట్. తెలియకపోతే చాట్ జీపీటీ యూస్ చేయండి. లైక్ లాజిక్ ఏంటి, లాజిక్ మీకు వస్తుంది, కోడ్ రాయడానికి రావట్లేదు, ఐ గాట్ దిస్ లాజిక్, గివ్ మీ ద కోడ్ అని చెప్పి, లేదా
మీకు లాజిక్ రాకపోయినా సజెషన్ తీసుకోండి ఇనీషియల్గా, బట్ డోంట్ డూ దాట్ ఇమీడియట్లీ. స్టార్ట్ థింకింగ్, పుట్ అ పెన్ అండ్ పేపర్ టు ప్లాన్. లైక్ ప్రాబ్లమ్ని లైన్ బై లైన్ చదవండి. ఇందులో న్యూ టాపిక్ ఏమైనా వస్తే ఆన్లైన్లో సర్చ్ చేసి గివ్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. సో అది ఓల్డ్ టాపిక్ అయితే లైక్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి, సింటాక్స్ మర్చిపోతే. దెన్ యూ స్టార్ట్ సీయింగ్ ద అదర్ థింగ్స్. So pen and paper petti start solving and start giving some time to that problem. We are the learners, right? Everybody is a learner. We are not professionals. So we'll start watching tutorials and everything. The main resources we have is YouTube and LinkedIn. So start using them and make LinkedIn ela create cheskovali. If you want that suggestions, do comment. And LinkedIn enduku, do comment. I'll definitely do another video. ఫ్రీ టైంలో ఏం చేయాలక్క? లైక్ ఫ్రీ టైంలో ఇప్పుడు వరకు మనం బిఫోర్ బీటెక్ వేరేగా చేసేవాళ్ళం అండ్ ఆఫ్టర్ బీటెక్ వేరేదని. యూ మస్ట్ సీ ఎ చేంజ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ముందు నవ్ యు ఆర్ ఎ టెక్ గాయ్ హూ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అండ్ హూ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద వరల్డ్, హూ ఈస్ గోయింగ్ టు సాల్వ్ ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. సో మీ ఫ్రీ టైంలో మీరు స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు స్కిల్స్ అంటారు. స్కిల్స్ ఏంటి? లైక్ బిల్డ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎందుకు అంటే ఇట్ ప్లేస్ ద కీ రోల్, వైటల్ రోల్ అని చెప్తాను నేను. బికాస్ ఈవెన్ దో యూ నో స్కిల్స్, ఈవెన్ దో యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ స్టఫ్ ఇన్ యువర్ సెల్ఫ్, దెర్ ఈస్ నో కమ్యూనికేషన్, I could say definitely a failure thing. The first thing is communication. Build your communication as much as possible. Try communication ఎలా బిల్డ్ చేసుకోవాలి? లైక్ యూట్యూబ్లో ట్రై వాచింగ్ ద వీడియోస్ ఆఫ్ ఇంగ్లీష్, లైక్ పాడ్కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. పాడ్కాస్ట్లో ఒక ఫేమస్ థింగ్ ఉంటుంది, దట్స్ లైక్ టెడ్ టాక్స్. ఐ డూ వాచ్ మెనీ టైమ్స్. పాడ్కాస్ట్ వాచ్ చేయడానికి ట్రై చేయండి, ఇంగ్లీష్ సాంగ్స్ వినడానికి ట్రై చేయండి. ట్రై ఇంప్రూవింగ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ మీకుగా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోండి, లైక్ ఏఐ యూస్ చేసి. ఆ తర్వాత ఇంకా ఫ్రీ టైంలో టైపింగ్ అనేది చేయండి. లైక్ యూ కెన్ యూస్ typing.com ఆర్ మంకీ టైప్. కన్సిస్టెంట్గా ఉండండి, బట్ ఏదైతే చేస్తున్నారో అది కన్సిస్టెంట్గా ఉండండి. అండ్ ఎంఎస్ వర్డ్ నేర్చుకోవచ్చు, ఎక్సెల్ నేర్చుకోవచ్చు, పవర్ పాయింట్ నేర్చుకోవచ్చు, డాక్యుమెంటేషన్ అండ్ ఫార్మేటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ట్యూటోరియల్స్ ఉంటాయి యూట్యూబ్లో. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను వాట్ స్కిల్స్ యూ నీడ్ టు లెర్న్. ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా యాజ్ ఎ టెక్ స్టూడెంట్ యూ నీడ్. టైపింగ్ యూ నీడ్. You'll understand why I said this word. Communication is utmost you need. And MS Word ఎందుకు? మీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ చేయాలి. మీరు ఇంటర్న్షిప్కి వెళ్తే అది డాక్యుమెంటేషన్ చేసి ప్రజెంట్ చేయాలి. దాన్ని బట్టి మీకు మార్క్స్ పడతాయి. అండ్ మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసినా యూ నీడ్ టు డూ డాక్యుమెంటేషన్. ఎక్సెల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. పవర్ పాయింట్, మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు, అది అందరికీ ప్రజెంట్ చేయాలంటే యూ నీడ్ అ పవర్ పాయింట్. సో డాక్యుమెంటేషన్, పవర్ పాయింట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్కిల్స్ అనమాట. సో చిల్ కాకుండా ఈ స్కిల్స్ అన్నీ కూడా బిల్డ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఫైనల్గా టిప్స్ ఏంటి అంటే, బీటెక్ ఈజ్ లైఫ్ ఈజీ అని నేను చెప్పను. యూ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్, ఈవెన్ ద అప్ అండ్ డౌన్స్. ఎందుకు అంటే sometimes some people will take you, they'll lift you, sometimes they'll down you, even the friends or even the other one. End of the day, you and yourself. So be patient, be calm, face everything. It's like a challenge, you know. Really, this journey makes you a super strong person. When I was not entering into this BTech, like before, after completing my intermediate, and now I was totally different. I became a strong person, even to speak with anyone. To speak with others, I used to hesitate a lot, like what they think, and I was very introvert like that. So after now I became like extrovert, like I'm able to speak with everyone, listen to everyone, and what let them say. I became brave, and I'm like, let anything come. I was like, I'm going to face anything. I have learned a lot. There are so many things, like sometimes it will make you cry, sometimes it will make you happy. Just face everything.
సో టిప్స్ ఏంటి అంటే బ్యాక్లాగ్స్ ఏమన్నా ఉన్నా సరే క్లియర్ చేసేసుకోండి. అసలు ఉంచుకోవడానికే ట్రై చేయకండి. దాట్స్ మై సజెషన్. అస్సలు ఉంచుకోకండి. ఒకవేళ ఉంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయండి. ఆర్గ్యుమెంట్స్ అనేవి అవాయిడ్ చేసేసుకోండి. జస్ట్ బీ కామ్, యాక్సెప్ట్ వాట్ దే ఆర్ సేయింగ్. డోంట్ యాక్సెప్ట్, లైక్ ఆర్గ్యుమెంట్ చేయకుండా జస్ట్ లిసన్ టు దమ్ అండ్ లీవ్ ఇట్ ఆఫ్. అండ్ సీనియర్స్తో అయితే లైక్ బాండ్ అయితే మెయింటైన్ చేయండి. ఎందుకు లైక్ సజెషన్స్, లైక్ వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చిన హౌ డిడ్ యూ గెట్ దాట్, what skills you have learned, అట్లా మెయింటైన్ చేయండి. బీ గుడ్ విత్ ఎవ్రీ వన్ అండ్ focus on your goals, and it takes a lot of time. Just be patient and consistent. Consistency is the major role which is going to play in this entire journey, and most importantly enjoy your BTech journey. So all the best. And the things that I do follow is like right decision తీసుకుంటే it will take you somewhere, whatever the thing, either anything like studies or goals or anything. Decision is utmost important. So don't lose your hope. It may not be immediate one, but it takes a lot of time. Try, don't quit it off. And whatever you do, think of your family and your the society around you. And sometimes we fail, sometimes we get hurted, but raise yourself and be confident and do your best. సో ఇది ఫస్ట్ ఇయర్ బీటెక్ రోడ్ మ్యాప్. అండ్ ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా దివ్య టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. లెట్స్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ స్టెప్ బై స్టెప్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.